సో ప్రస్తుతం అంతా పోతూ బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి ఇష్యూ ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఇష్యూ ఉందో దాని గురించి సపోర్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది సెంట్రల్ లైబ్రరీలో. అన్న ప్రజెంట్ చెప్పాలంటే రాష్ట్రంలో ప్రజెంట్ చూస్తే గతం నుంచి కూడా అంటే బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ధోరణి కనపడుతుంది. ఇప్పుడు కూడా స్టిల్ ఇదే ధోరణి కనపడుతుంది. కొట్లాడే పరిస్థితి అవుతుంది. విద్యార్థులు రోడ్డు మీదకి వస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు దొందుకు దొందే. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలని, తెలంగాణ ప్రజలని, యువతని అందరినీ కూడా మోసం చేస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఉండి ఈ రోజు ఏ విద్యార్థికి ఏ నిరుద్యోగి కూడా న్యాయం చేయలేదు. కానీ ఈ రోజు కూడా మళ్ళా ఏంటంటే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేస్తున్నామో వాటి నీరుగార్చే ప్రయత్నంగా ఈ రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ఇన్ని రోజులు 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి 10 ఏళ్ల పాటు మోసం చేసిన నిరుద్యోగులు మీకు అవకాశం ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మరి ఎందుకు గురించి నువ్వు అవకాశం ఇస్తలేవు? వీడా ఎందుకు నువ్వు నోటిఫికేషన్ ఇస్తలేవు? 100 రోజులలో నోటిఫికేషన్ ఇస్తా అన్నటువంటి వ్యక్తివి మరి ఎందుకోసం నోటిఫికేషన్ ఇస్తలేవు? ఎందుకోసం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తలేవు అని చెప్పి మేము అడుగుతున్నాం. మేమంతా కూడా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇవంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర, వాళ్ళే వీళ్ళని రెచ్చగొడుతున్నారనే ధోరణి కనపడుతుంది వాళ్ళ వ్యాఖ్యలు కూడా. మీడియా ప్రతినిధిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా ప్రతినిధి మీరంతా కూడా, మీరు మీడియా ప్రతినిధి 1:100 ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 1:100 ఇచ్చిండు అది ఇయ్యలేదు, ఎక్కడ కూడా ఇయ్యలేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 లకు సంబంధించిన పోస్టులు పెంచుతున్నాడు, పెంచలేదు. ఇవేవి పెంచలేరు కాబట్టి ఖచ్చితంగా మరో విషయంలో మేము కొట్లాడి చూపిస్తాము. అది మా కుట్ర కాదు. అదంతా కూడా ఈ రోజు దీని మీద ఏమైనా స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుంటారు. మరి ఏంటి స్పందన రాకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పీఠాలు కదులుతాయి. ఇప్పుడు మన ఏదైతే గాంధీ హాస్పిటల్ లో కూడా నిరుద్యోగులు కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష భారతీయ జనతా పార్టీ ఉంటది.